స్టోరీని నమ్మాను, ఆడియన్స్ని నమ్మాను. డెఫినెట్గా ఒక మంచి స్టోరీని సిన్సియర్గా హానెస్ట్గా చెప్తే ఆల్వేజ్ ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పడతారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇది హిస్టారికల్ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ కింద ఉండిపోవాలి, ఇంకా కొన్ని హిస్టారికల్ ఫిలిమ్స్ రావడానికి లీడ్ అవ్వాలి. సో అందువల్ల నేను ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ క్వశ్చన్ లేదండి. ఎంత డిమాండ్ చేసిందో ఆ కథ దాని డిమాండ్ మేరకు పెట్టడం జరిగింది. అలా పెట్టగలిగే ఇవన్నీ కూడా నాకు ఏర్పడ్డాయి. కొద్దిగా టైం తీసుకున్నా కూడా. అదే ప్రకాష్ రాజ్ ఒక సందర్భంలో ఒక మంచి మాట అన్నాడు, గుణ నువ్వేమీ భయపడకు, నువ్వు ఒక అద్భుతమైన సంకల్పంతో ఒక రుద్రమదేవి అనే ఒక ప్రాజెక్ట్ని మొదలెట్టావు. రుద్రమదేవి తెచ్చుకుంటుందయ్యా, నువ్వు దీనికి ఏం కావాలో, ఎవరు కావాలి, దీనికి ఏమేం కావాలి, లండన్లో రికార్డింగ్ కావాలా, దీనికి 3D కావాలా, దీనికి అల్లు అర్జున్ కావాలా, ఎవరు కావాలో వాళ్ళని రుద్రమదేవి తెచ్చుకుంటుంది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండండి అన్న. అది నిజంగా వెరీ ట్రూ అండి, చాలా ట్రూ. అది నిజంగా నాకు చాలా కొండంత బలం ఇచ్చింది. మీరు ఇప్పుడు వన్ థింగ్ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అండి. ఇఫ్ యూ సీ ఇప్పుడు రాగిణి గారు, నిలీమా, యుక్త ఫ్యామిలీ. నేను నిలీమా అండ్ యుక్తని, నిలీమా కాలేజ్ ఫినిషింగ్ హర్ కాలేజ్ ఆల్మోస్ట్, అండ్ యుక్త చిన్న అమ్మాయి అప్పుడు స్టార్ట్ చేసిన కమ్ టాల్ నౌ. బట్ మీరు లేకుండా కూడా నేను రాగిణి గారితో, నిలీమాతో, యుక్తతో మాట్లాడితే ద అమౌంట్ యు ఆర్ ఇన్స్పైర్డ్, మీ ఇన్స్పిరేషన్, మీ కాన్ఫిడెన్స్ ఉన్న కాన్ఫిడెన్స్, దే ఆర్ డబుల్ దట్, దే ఆర్ కాన్ఫిడెంట్ అండ్ హ్యావ్ దట్ ఇన్స్పిరేషన్. నా మిసెస్ రాగిణికి నాకు ట్యూన్ అయిందంటేనే నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ను దేన్నో లైక్ చేసే కదా. తను నన్ను ఇష్టపడడం కానీ, నేను తనని ఇష్టపడడం కానీ, అది ఇంకా ఎక్కువైందనమాట. అంటే ఈ దీంతో యాక్చువల్ చెప్పాలంటే రుద్రమదేవితో ఆ బాండేజ్ ఇంకా ఎక్కువ పెరిగింది. నేను రాగిణి గారికి ఒకటి చెప్పాను, మీరు ఒక రుద్రమదేవి క్యారెక్టర్ చూస్తే దట్ సర్టన్ క్వాలిటీస్ అండి ఆ క్యారెక్టర్లో. ఆ క్వాలిటీస్ రాగిణి గారిలో ఉన్నాయి. మీన్స్ ఒకసారి ఫిలిం చూసిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది. అండ్ ఐ ఫీల్ ఓన్లీ రాగిణి గారు కాదు, చాలామంది విమెన్ అవుట్ దేర్ హ్యావ్ జెన్యున్లీ ఆ స్ట్రెంగ్త్ ఉండడం ఈజీ అండి, కానీ ఆ స్ట్రెంగ్త్తో పాటు అంత కంపాషన్, అంత లవ్, అంత పాజిటివిటీ ఉండడం చాలా కష్టం. అంటే రుద్రమదేవి ఒక పాత్రకి నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో, ఒక హిస్టారికల్ పాత్రకి, ఆ పాత్రని మీరు పోషించిన విధానాన్ని కూడా అంతే ఇన్స్పైర్ అయ్యానండి. మీ కాన్ఫిడెన్స్ని కానీ, మీ ఇది కానీ, అంటే ఆల్మోస్ట్ 3 years 3.5 years అనేది చాలా లాంగ్ డ్యూరేషన్ అండి. అలాంటిది ఎప్పుడు కూడా మీకు నేను 1% కూడా ఏ రోజు, అంటే మనం ఎన్ని రోజులు షూటింగ్ చేసాం, ఫస్ట్ డే మీలో ఉన్న ఇంట్రెస్ట్, అరే ఒక కొత్త క్యారెక్టర్ని ప్లే చేయబోతున్నాను అని ఒక జీల్తోటి మీరు ఎంటర్ అయిన విధానం, లాస్ట్ ప్యాచ్ వర్క్ కూడా అనుష్ గారు నాకు ఇక్కడ ఏదో క్లోజ్ అవసరం అనిపిస్తుంది, అయ్యో రండి చేసేద్దాం అని చెప్పి మీరు అదే దీంతో ఒక్క చిన్న క్లోజులు కూడా మనం చాలా తీసాం మళ్ళీ. అంటే మీకు ఫస్ట్లో చూసిన అదే ఇంట్రెస్ట్ని నేను లాస్ట్ వరకు కూడా చూశాను. అంటే ఇది మామూలు విషయం కాదండి. అంటే మీరు ఆ ఇది మెయింటైన్ చేయటం అనేది అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. విసుగనేది రాలేదు, ఇంకా అవ్వట్లేదు ఏంటి ఈ సినిమా, నేను లేదు అనుష్ గారు ఈ రోజుతో అయిపోయింది అని అంటే నేను అలా అనుకోవట్లేదు. మళ్ళీ మీరు ఎప్పుడు పిలుస్తారు, నేను రెడీ, మీకు ఇంకా ఏదైనా క్లోజ్ కాదు, ఏమి కావాలన్నా సరే నేను రెడీ అన్నారు. ఇది హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. కాదు గుణశేఖర్ గారు, ఇప్పుడు యూజువల్గా మేజర్ అటాచ్మెంట్ పేరెంట్స్కి ఉంటుంది పిల్లల మీద, బికాజ్ మదర్ క్యారీడ్ దెమ్ ఫర్ 9 months అని. ఈ రుద్రమదేవి గురించి చూసుకుంటే యాక్చువల్లీ యు ఆర్ లైక్ క్యారింగ్ దిస్ ప్రెగ్నెన్సీ ఫ్రమ్ యువర్ 8th standard. 8th standardలో మీరు చదివి ఇన్స్పైర్ అప్పుడు కన్సీవ్ అయినట్టు. సో దాని ప్రెగ్నెన్సీని క్యారీ చేసుకొని గోయింగ్ త్రూ ఆల్ దట్, దెన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, సో మచ్ ఆఫ్ ఏంటి మెడికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయి గోయింగ్ టు డెలివర్ నౌ. సో అది అయిన తర్వాత వాట్ యూ గోయింగ్ టు డూ ఆఫ్టర్ దట్? బికాస్ మేబీ డెలివరీ అవ్వలేదండి, అవుతుందండి ఫాస్ట్ డెలివరీ. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి బ్యూటిఫుల్. అంటే మీరు అన్న దానికే నేను చాలా న్యాచురల్ డెలివరీ కోసం ఎన్నాళ్ళు చూశాను, నార్మల్ డెలివరీ మీరు మీ టర్మ్స్లో చెప్పాలంటే. నన్ను చాలామంది సిజేరియన్ పెట్టి తీసేద్దాం అనుకున్నారు, నేను అస్సలు ప్రిఫర్ చేయలేదు. అది దయచేసి అది న్యాచురల్గానే నార్మల్ డెలివరీ అవను అన్నది. ఇప్పుడు నిజంగా October 9th నార్మల్ డెలివరీ అవుతుంది. సాటిస్ఫైడ్గా ఓకే నా బేబీ ఇప్పుడు రెడీ టు డెలివర్ అని చెప్పి అది చేస్తున్నాను. తెలుగులో చాలా లిమిటెడ్ జోనర్స్ అయిపోతున్నాయండి ఫిలిమ్స్. ఎంతసేపు సోషలే
ఆ సోషల్లోనే రొమాంటిక్ కామెడీ ఇవి అవి నేనే తీసాను, నేను అలాంటివి తీస్తున్నాను. బట్ ఎప్పుడు మనకి జోనర్స్ మారే కొద్దీ డిఫరెంట్ కథలు వస్తుంటాయి. సో అలాగే ఒక హిస్టారికల్ జోనర్ అనేది చాలా, అంటే ఇప్పుడు మొన్నే బాహుబలి వచ్చింది, ఒక ఫోక్లోర్. అది నిజంగా ముందు జనం వండర్ కింద ఫీల్ అయ్యారు. అలాగా ఇప్పుడు రుద్రమదేవి అనేది హిస్టారికల్ జోనర్. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఈ డిఫరెంట్ జోనర్స్, అల్లూరి సీతారామరాజు అయినా, అప్పట్లో తాండ్ర పాపారాయుడు, మొన్న అరుంధతి అయినా, నిన్న బాహుబలి అయినా, ఇవన్నీ కూడా ప్రూవ్ చేసాయంటే మనం జోనర్స్ టచ్ చేయట్లేదు. టచ్ చేస్తే చూడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకని హిస్టారికల్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ 25 years అయిపోయిందండి వచ్చి తెలుగులో. ఇప్పటి యూత్ కూడా జనరల్గా మీరు అన్నట్టే వాళ్ళలో మార్పు కూడా ఎలా వచ్చిందంటే హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు కేవలం వీటితో ఇప్పుడు ఫ్యూచరిస్టిక్గా మీరు అన్నట్టు గూగుల్ చేసి విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు అసలు పాత అప్పట్లో ఏంటి అనేది దాని మీద ఎక్కువ ఉన్నారు. పెద్ద ఎగ్జాంపులే మన రుద్రమదేవి గురించి వాళ్ళు ఎంక్వైరీస్ కానీ వాళ్ళు సెర్చ్ చేయడం కానీ గూగుల్లో అదే ప్రూవ్ చేస్తుంది. సో అందుకని ఇలాంటి సినిమాలు రావాలండి. ఇప్పుడు మీరు అది రుద్రమదేవి పోస్ట్ ఒకటి చేశారు, దాంట్లో ఆ మ్యాప్ పెట్టారు, దాన్ని చూస్తున్నప్పుడు ఇట్స్ సో ఫ్యాసినేటింగ్. ఇప్పుడు కాకతీయ మహాసామ్రాజ్యం అనేది అంటే కేవలం ఓరుగల్లు ప్రాంతానికి చెందింది కాదండి. మహారాష్ట్ర బోర్డర్ నుంచి ఇటు కర్ణాటక, ఇటు ఒరిస్సా బోర్డర్, ఆల్మోస్ట్ సౌత్ రీజన్ అంతా కూడా కలిసి ఉండేదండి. సో చాలా పెద్ద కింగ్డమ్ వాళ్ళది. ముందు ఒక లెవెల్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే అదర్ లాంగ్వేజెస్, హిందీ, తమిళ్, మలయాళం, వీళ్ళు కూడా మన ఈ రుద్రమదేవి కథ మీద, చరిత్ర మీద ఆసక్తి చూపించి బిఫోర్ రిలీజే వాళ్ళ భాషల్లోకి వాళ్ళు ఈ సినిమాని తీసుకురావాలనుకోవడం నిజంగా చాలా. ఇప్పుడు ప్రస్తుతానికి బిఫోర్ రిలీజే ఇది ఒక లెవెల్ అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చండి. కథ మీద ఇంట్రెస్ట్, అరే ఇది భలే ఉంది, దీన్ని మనం చెప్దాం అని వాళ్ళ ప్రాంతాలు అవన్నీ పక్కన పెట్టి ఇది అసలు మన ఇండియన్ కథ. అంటే ఇంటర్నేషనల్ లీడర్ తను. యాక్చువల్గా సౌత్లో లీడర్స్ బాగా నెగ్లెక్ట్ చేయబడ్డారు. మనకి ఝాన్సీ రాణి గురించి తెలిసి తప్పితే రుద్రమదేవి గురించి అసలు చాలామంది తెలియదు. ఇప్పటికీ కొంతమందికి మన తెలుగు వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉందంటే, రుద్రమదేవి అంటే గుర్రం మీద వెనకాతల బిడ్డను కట్టుకొని గుర్రం మీద ఉంటుంది కదా అని అడిగారు. అది ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వేరు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే. సో ఇప్పుడు అది మనం ఈ 4 భాషల్లో ఇది విడుదల అవ్వటం అనేది ముందు మనం గర్వంగా చెప్పుకునే ఒక భారతీయుల కథ ఇది. మన ఒక సీన్ చేస్తున్నప్పుడు మన ఒక జ్యువెలరీ చేపించాం. సో మీరు చెప్పారు అది మ్యూజియంలో ఒక స్టోన్ స్కల్ప్చర్ మీద రెఫరెన్స్ చూసి అలాగే జ్యువెలరీ చేపించారు. ఎగ్జాక్ట్గా మనం ఆ స్టాట్యూ ఇక్కడ వరంగల్లో కూడా ఉందండి. సో దాన్ని తీసుకొని దాని మీద ఉన్న జ్యువెలరీ ఎగ్జాక్ట్గా మళ్ళీ తరణి గారి చేత రీక్రియేట్ చేయించారు. వెరీ ఫెయింట్ గా ఉంటుంది కదా స్టోన్. సినిమాకి నిజమైన బంగారంతో నగల్ని తయారు చేయటం అనేది అందరూ చాలామంది ఏంటి అనుష్కకి నగలు భలే అదృష్టవంతురాలే అని నా దగ్గర చాలామంది చెప్పారు. మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా మంది చెప్పారు ఏంటి అది ఆల్ ఆఫ్ అస్ కొంచెం వేసుకోవాలంటే కూడా అంత కుదరదు, నువ్వు అంత కిలో గోల్డ్ వేసుకుంటావు అని. నో బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. I remember the person who was most happiest was my mother. రుద్రమదేవి లాంటి క్యారెక్టర్ని ఆల్మోస్ట్ మీరు ఇంత ఎఫర్ట్, నా కళ పక్కన పెట్టండి, నా కళ కంటే కూడా దాన్ని నిజం చేయడానికి మీ బోటి వాళ్ళు పడ్డ శ్రమ చాలా ఎక్కువ. కళ కనేయడం ఈజీ. ఫ్యూచర్ హీరోయిన్స్కి, రాబోయే హీరోయిన్స్కి, ఈ బడ్డింగ్ ఆర్టిస్టులకి మీరిచ్చే సలహా ఏంటి? నేను స్టోరీస్లో నమ్ముతానండి. ఐ బిలీవ్, నాకు ఈవెన్ ఫిల్మ్స్ వచ్చే ముందు కూడా నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం. And I believe that only stories are things which doesn't have limit. Only stories have the thing that can touch anybody's soul. Only stories have the thing that can bring emotions in people. Naturally. So I feel కార్తి అనుకుంటాను చెప్పారు, మన ఇండస్ట్రీ ఇస్ లైక్ అన్ ఓషన్. ఏదైనా పాడేస్తే ఓన్లీ అది దానికి ఏం కావాలి ఉంచుకుంటుంది, వేరే అన్నీ పాడేస్తుందని. సో ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ హియర్ వెదర్ 1 day 2 day also is a blessing. So I feel everyone should work. First thing, work very hard, and second thing, take risks in life. ఇప్పుడు నాకు ఇలాంటి డ్రీమ్ రోల్స్ ఉన్నాయి కానీ ఇంత సేఫ్గా చేస్తానంటే మనకు కూడా మంచిది కాదు, ఒక ఇండస్ట్రీ కూడా మంచిది కాదు. అండ్ 100% పెద్ద హిట్స్ ఉంటాయి, 100% పెద్ద ఫ్లాప్స్ కూడా ఉంటాయి. బట్ దట్ షుడెంట్ ఎఫెక్ట్ ద పర్సన్ దట్ యు ఆర్. హార్డ్ వర్క్ చేసి అన్నీ వదిలేయాలి. ఐ ఫీల్ దట్. సో
హీరోలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు మీరు. Which is true అండి. నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను, మరి వాళ్ళు ప్రతి సినిమాకి ఎంత ఎఫర్ట్ పడుతున్నారు, వాళ్ళకి ఆ మార్కెట్ కానీ వాళ్ళకి ఆ ఇది కానీ డిజర్వ్స్ అని మీరు చెప్పడం ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఈ రోజున. అంటే ఎనీ ఇండియాలో ఒక టాప్ మోస్ట్ హీరోకు ఉన్న ఇమేజ్ కానీ బిజినెస్ కానీ మీ మీద ఉంది ఈరోజు. రుద్రమదేవి ప్రూవ్ చేసింది. అలాంటి మీరు మిగతా హీరోస్ ఎఫర్ట్ని పొగడడం కానీ చాలా గొప్ప విషయం అండి. హీరో డామినేటెడ్ అలా డామినేట్ చెప్పడం ఈజీ, కానీ ఎంత డామినేషన్ ఉంటే కూడా వాళ్ళంతా ఎఫర్ట్ పెడతారు. వాళ్ళు యాక్షన్ చేయాలి, వాళ్ళు డాన్స్ చేయాలి, వాళ్ళు అది డైలాగ్ డెలివరీ చేయాలి, లుక్స్ ఉండాలి, డిసిషన్స్ కొన్ని తీసుకోవాలి. దే బికాజ్ లాట్ ఆఫ్ ఐస్ వాళ్ళ మీద ఉంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చాలా స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఎనీ వన్, నాట్ అబౌట్ హీరో ఆర్ హీరోయిన్, ఎవరైనా ఇఫ్ యూ రెడీ టు డూ సో మచ్ అండ్ డూ సో మచ్ ఇన్ లైఫ్, దెన్ దానికి ఇఫ్ యూ గెట్ అన్ అప్లాడ్ ఇట్ ఈస్ వెల్ డిజర్వ్డ్. ఇంకా అల్లు అర్జున్ విషయానికి వస్తే తను కూడా అంటే ఎంత ఎంకరేజింగ్గా ముందుకు వచ్చాడంటే, అంటే ఇది రుద్రమదేవి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్ము, నేనెందుకు ఉండాలి, నా మార్కెట్ ఎందుకు దాంట్లో యాడ్ అవ్వాలి, నాకేంటి ఉపయోగం, ఏదో గోనగన్నారెడ్డిగా తీస్తే ఓకే కానీ రుద్రమదేవిగా తీసినప్పుడు నేనెందుకు ఉండాలి అని అనుకోకుండా తనంతట తనుగా అరే ఒక మంచి మూవీ గుణ తీస్తున్నాడు, దీనికి మనవంతు సపోర్ట్ ఏమివ్వచ్చు, మంచి క్యారెక్టర్ నేను విన్నానే, అలాంటి క్యారెక్టర్ వేస్తే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తనకి కూడా బాగుంటుంది అని చెప్పి తను ముందుకు రావటం మీద మీ ఫీలింగ్ ఏంటి? అల్లు అర్జున్ గురించి నాకు ముందు కూడా తెలుసు అండి, బికాజ్ నేను ఆల్రెడీ వేదంలో వర్క్ చేశాను. సో వేదం వర్క్ చేస్తున్నప్పుడే నాకు ఐ సా దట్ హీల్ ఆల్సో పుట్ ఎఫర్ట్, హీల్ ఆల్సో మేక్ షూర్ దట్ చాలా బాగా చేయాలని. బట్ అట్ నో పాయింట్ ఇప్పుడు నేను బన్నీ వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ, ఆయన బాగా పర్ఫామ్ చేసి హిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ మచ్ మోర్ దెన్ మీ. సో నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే హీ కెన్ కీప్ క్వైట్. స్క్రీన్స్ చూస్తున్నప్పుడు హీల్ గెట్ బెటర్ లీవేజ్, బాగా చేశాను. బట్ హీల్ సే కట్, నో వన్ మోర్, నా కోసం కట్ అని చెప్పి ఈవెన్ క్రిష్ గారు ఓకే అని చెప్తే కూడా హీల్ సే నో 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 షీ కెన్ డూ బెటర్ అని చేసి మన పోటీగా పర్ఫామ్ చేద్దాం, యూనో అది ఈస్ బెటర్ ఫర్ ద ఫిల్మ్ అని. సో దట్ ఈస్ అ క్వాలిటీ విచ్ ఇస్ రేర్ అండి. అలాగే రాణా కూడా బ్రదర్ అసలు కాదు, హీరో అనుష్క కదా ఇందులో, మనందరం సపోర్ట్ చేయాల్సిందే, మనందరం సపోర్ట్ చేద్దాం, అనుష్క హీరో అని తను మెంటల్గా కథ విన్నప్పటి నుంచే. రాణా ఎంత మోడర్నో, రాణాకి హిస్టరీ గురించి లిటరేచర్ గురించి మంచి అవగాహన ఉంది. అదే చెప్దాం అనుకున్నాను, చాలా మంచి అవగాహన. అబ్బో మామూలు సినిమా తీయట్లేదు సార్ మీరు, గో హెడ్, నా సపోర్ట్ ఫుల్గా మీకు ఉంటుంది. మీరు నెరేట్ చేసిన తర్వాత అండి ఎవర్ ఫ్యూ పీపుల్ నాకు చెప్పిన వాళ్ళు, ఒకటి రానా నాకు ఫోన్ చేసి వాజ్ లైక్ వాట్ అ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని, యూనో వీ షుడ్ డూ ఇట్ ద బెస్ట్, వీ షుడ్ ఆల్ సపోర్ట్ గురుశేఖర్, వాట్ అ డ్రీమ్ అని అనుకొని. అండ్ మీరు చెప్పినట్టు అందరూ చూస్తే సరదాగా ఉంటాడు ఎప్పుడు. వన్ మోర్ పర్సన్ ఐ రిమెంబర్ హూ కాల్డ్, హూ వాజ్ నాట్ ఇన్ దిస్ మూవీ బట్ అగైన్ ఆర్య గారు, ఆర్య ఆల్సో కాల్డ్. అండ్ ఐ రిమెంబర్ ఫస్ట్ టైం ఈ సెడ్ వరుడులో వర్క్ చేస్తారు. ఐ రిమెంబర్ హిమ్ ఆల్సో టెలింగ్ దట్ యునో యూ షుడ్ వర్క్ విత్ దిస్ టెక్నీషియన్స్, యూనో ఐ నెవర్ ఇది రుద్రమదేవి అని కాదు, నేను వరుడు చేసినప్పుడు కూడా చూశాను, someone who has passion for work. So everyone had that thing, you know, like 2-3 people. But how can you be so passionate అండి? అంటే మనకి మీకు బోర్ అవుదా? లేదు, లాట్ ఆఫ్ టైం నేను కూడా రుద్రమదేవి మధ్యలో బాహుబలి చేశాను, వేరే ఫిలిం చేశాను, లింగా చేసి వచ్చాను. బట్ మీరు 2 years ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, దాని తర్వాత షూటింగ్, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, అండ్ ఎగ్జాక్ట్ సేమ్ ప్యాషన్. బేసిక్గా సినిమా పిచ్చోడిని అంతే. సినిమా కోసం నాకు నచ్చిన సినిమా చూసేటప్పుడైనా అంతే, నేను తీయడానికే కాదు చూడటానికి కూడా అంతే ఇష్టపడతాను. మంచి సినిమాలు చూసి కూడా చాలా ఇన్స్పైర్ అయిపోతుంటాను. మై బెటర్మెంట్కి వాట్ ఈస్ ద అడ్వైస్ యూ విల్ గివ్? అంటే డెఫినెట్గా మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి రుద్రమదేవి లాంటి సినిమా అయినా, బాహుబలి అయినా, అరుంధతి లాంటివి అయినా సరే, మీరు చాలా ఎకనామికల్గా ఇంకా మీరు ఎక్కడికో ఉండాల్సిన ఇది కూడా మీరు సాక్రిఫైస్ చేసి మీరు ఇలాంటి సినిమాలు చేయడానికి సపోర్టింగ్గా ఉన్నారు. ఇది దయచేసి కంటిన్యూ చేయండి. మీకు డబ్బు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వస్తుంది. డబ్బుని మించి కీర్తి అనేది చాలా చాలా రేపొద్దున్న ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. అమ్మాయిల విషయాలు వచ్చేసరికి సావిత్రి గారికి ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి, సౌందర్య గారికి ఉన్నాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో
అసలు నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ రావడమే కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ఒక అనుష్క గారికి వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అవునండి, అవును. అంటే నేను మంచి సినిమాని కేవలం అది హిస్టారికల్ ఇదే అవటం వల్ల నేను అనట్లేదు. వేదం లాంటిది కూడా ఈవెన్ దో సోషల్ మంచి సినిమా. అవును, అవును. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మీరు ఇప్పటివరకు ఎలాగైతే మనీని సెకండరీ చేశారో అలాగే కంటిన్యూ చేసి మీరు ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలి. డబ్బు మీ వెతుక్కుంటూ వస్తుంది మీ వెనకాతల. దట్స్ ట్రూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు ఆ హిస్టరీని మీరు మళ్ళీ రీరైట్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ ఇది ఆల్సో దిస్ విల్ ఆల్సో బీ అది ఎలా మన ఇండియన్ హిస్టరీలో ఒక మార్క్ ఉన్నదో ఐఎమ్ షూర్ దట్ దిస్ మూవీ ఆల్సో విల్ బీ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమాస్ హిస్టరీ. అలా అయితే చాలా ఆనందం అండి. ఎందుకంటే కష్టపడిపోయాం చూడండి అనేది కరెక్ట్ కాదు. That's our duty to work hard. ఒక సంకల్పంతో అసలు ఇంపాసిబుల్ అన్న ఒక టాస్క్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యే దశలో ఉన్నాను. ఒక రుద్రమదేవి అనే పాత్రకి ఇంత ఎఫర్ట్ నేను ఎందుకు పెట్టేవలసి వచ్చింది, దాని వెనకాతలో ఉన్న ఒక హానెస్ట్ ప్రయత్నాన్ని చూసి వాళ్ళు ఆదరిస్తే తప్పకుండా అది చరిత్ర సృష్టిస్తుందని అనుకుంటున్నానండి. సో ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క ఆడియన్స్ దేర్ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ మనం ఎంత ఎంజాయ్ చేసాం వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఐఎమ్ షూర్ యూ ఆల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ ఫిలిం. బట్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఒక రిక్వెస్ట్, దయచేసి పైరసీ గురించి, పైరసీ ఇస్ అ బిగ్ ఇష్యూ ఫర్ అస్ ఫిలిం ఇండస్ట్రీలో. నాట్ ఓన్లీ వన్ ఫిల్మ్, ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ ఫేసింగ్ పైరసీ అండ్ చాలా ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ డౌన్ బికాస్ ఆఫ్ పైరసీ. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వెళ్ళి ఫిలింని థియేటర్లో చూడండి. అండ్ ఇఫ్ ఎవర్ యూ ఆల్ నో ఎనీథింగ్ అవుట్ పైరసీ, దాన్ని స్టాప్ చేసి మమ్మల్ని హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.